జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీరు విని తీరాల్సిందే సరే నాగపూర్లో అంటే ఈ నాగపూర్ మహారాష్ట్రలో ఉంటుంది తెలుసు కదా మీకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉండేది కూడా ఈ నాగపూర్లోనే ఈ నాగపూర్లో జిహాదీ శక్తులు రెచ్చిపోయినాయి కన్ను మిన్ను కానకుండా హిందువులపైన రాళ్లతో దాడులు చేశారు అనేక వాహనాలు కూడా తగలబెట్టారు విచక్షణ అనేది ఏ మాత్రం లేకుండా ప్రవర్తించారు అసలు అక్కడ ఏం జరిగిందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా నిన్ననే మన హిందూ సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు అదేవిధంగా బజరంగ్ దళ నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం అయితే సమర్పించారు అది ఏమనయ్యా అంటే మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్నటువంటి భారతదేశ దురాక్రమణ దాడేటువంటి ఔరంగజేబు సమాధి ఉండాలి ఆ సమాధిని ప్రభుత్వమే తొలగించాలని చెప్పేసి ప్రభుత్వానికి కొన్ని రోజులు గడువునిస్తా ఒక మెమోరాండం అయితే ఇచ్చారు ఒకవేళ ప్రభుత్వం గనక ఆ ఔరంగజేబు గాడి సమాధిని తొలగించకపోతే తామే కరసేవ చేసి ఆ ఔరంగజేబు గాడి సమాధిని అయితే కూల్చేస్తామని చెప్పేసి మన హిందూ సంస్థలు అయితే హెచ్చరించినాయి దీని గురించి నిన్న కూడా మనం చెప్పుకున్నాం సరే ఇందులో భాగంగానే బజరంగ్ దళ్ళు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంస్థలు కలిసి నాగపూర్లో నిన్న శాంతియుతంగా ఒక పెద్ద ర్యాలీ ఒకదాన్ని చేశారు ఔరంగజేబు సమాధిని కూల్చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా నాగపూర్లో భారీ ర్యాలీ అయితే నిర్వహించారు ఒకరి జోలికి పోకుండా తామంతట తాముగా ఈ ర్యాలీని అయితే నిర్వహిస్తా ఉన్నారనమాట చెప్పినా కదా శాంతియుతంగా అనేసే అంతే ఇక ఆ ర్యాలీలో ముస్లింల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ను తగలబెట్టారని చెప్పేసి కొంతమంది ఆకతాయిగాళ్ళు ఈ వదంతులన్నీ కూడా వ్యాపింప చేశారనమాట హిందూ సంస్థలు బహిరంగంగా ఖురాన్ను అగ్నికి ఆహుతి చేశారని ముస్లింల జెండాను తగలబెడతారని చెప్పేసి ఈ రూమర్స్ అన్ని బుట్టించారు నిజానికి మన హిందూ సంస్థలు అలా అయితే చేయలే ఔరంగజేబు దిష్టి బొమ్మను మాత్రం దహనం చేశారు ఎందుకు దిష్టి బొమ్మను ఎందుకు దహనం చేయరు కాదు వాడు వచ్చేసి యానించో బయట నుంచి వచ్చిన ముండా కొడుకోడు మన దేశం మీద దాడి చేసినాడు మన వాళ్ళ ప్రాణాలు తీసినాడు మన వాళ్ళ మానాలు తీసినాడు మన వాళ్ళ ఆస్తులు దోచుకున్నాడు మన వాళ్ళ బలవంతంగా మతం మార్చాడు అంతెందుకుయా ఛత్రపతి సంభాజీ మహారాజును వాడు ఎంత క్రూరంగా దారుణంగా హింసించి చంపినాడు మీకు తెలీదా అలాంటి మనం ఎందుకు సహించాలా ఓడి సమాజం ఈ పుణ్యభూమిలో ఎందుకు ఉండాలో ఒకసారి ఆలోచించండి మీరు కూడా అవునా కదా నేను చెప్పేది అంతే ఇక విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఈ ర్యాలీ నాగపూర్లోని మహల్ ఏరియాకి రాగానే అప్పటికే బాగా మంచి ప్లాన్ వేసి పెట్టుకున్నారు ఎవరు ఈ జాంబీగాళ్ళంతా కూడా మంచి ప్లాన్ వేసి పెట్టుకోండి ఆ ఏరియాకి రాగానే తమ ప్లాన్ లో భాగంగా వీళ్ళు ఏం చేశారు మన హిందూ సంస్థలు చేస్తున్నటువంటి ఈ ర్యాలీ మీద రాళ్ల దాడి ప్రారంభించారు హిందూ కార్యకర్తల పైన పెద్ద ఎత్తున రాళ్ల దాడులు చేస్తా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా భయోత్పాతానికి గురి చేశారు అంతేకాకుండా అక్కడ సమీపంలో ఉన్నటువంటి వందలాది వాహనాలను కూడా తగలబెట్టారు అక్కడ 2 జేసీబీలు ఉంటే ఆ జేసీబీలు కూడా నిప్పట్టించారు ఎందుకంటే జేసీబీ అంటే వాళ్ళకు వచ్చా అది సరే ఇక ఒక గంటలో ఆ ప్రాంతం అంతా కూడా రావణ కష్టంగా మారిపోయింది ఇక ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు వెంటనే కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి జిహాదీగాళ్ళందరినీ కూడా ఎరగదీయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఇక అప్పటికప్పుడే పోలీసులంతా కూడా వచ్చి చేరుకున్నారు అక్కడికి ఏది ఈ ఇన్సిడెంట్ జరిగిన చోటకి ఇంకా పోలీసు వాళ్ళు వచ్చాక ఏం చేస్తారు లాఠీలకు పని చెప్తారు దొరికినోడిని దొరికినట్టుగా చావొట్టడం ప్రారంభించారు ఇక ఈ రాళ్ల దాడులు చేస్తున్నటువంటి జిహాదీల పైన ఒక్కసారిగా మహారాష్ట్ర పోలీసులు విరుచుకుపడినారు ఇక దొరికినట్టు లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం స్టార్ట్ చేశారు దొరక పట్టుకోవడం లాక్కుపోవడం అంతే అయితే ఈ జిహాదీగాళ్ళు ఏం చేశారు తెలిసిన మతపుండా కొడుకులు కదా మత పిచ్చి నెత్తికెక్కి ఉంటుంది వీళ్ళు పోలీసు వాళ్ళ మీద కూడా రాళ్ళు వేయడం స్టార్ట్ చేశారంటే ఇంక ఊరికే ఉంటారు పోలీసు వాళ్ళ ఊరికే ఉంటారు అంటాలే మొత్తం 4 వైపుల నుంచి రౌండప్ చేసి ఇంకా సావబాదుడు వేరే ఉతుకడం ప్రారంభించారు దెబ్బతో భయపడిపోయినటువంటి జిహాదీలు అప్పుడు దాకా రెచ్చిపోయినటువంటి వీళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు అయితే అప్పటికే 4 వైపుల నుంచి వాళ్ళని రౌండప్ చేసినటువంటి పోలీసులు వాళ్ళని పారిపోనివ్వకుండా అరెస్ట్ చేసి బొక్కలో వేశారనమాట ఈ విధంగా రాత్రంతా కూడా పోలీసులకు ఇదే పని అనమాట తరివి పట్టుకుని ఎత్తకపోయి బొక్కలేయడం మనం ఈ వీడియో చేసే సమయానికి కనీసం 100 మంది జాంబీగాళ్ళు అయితే పోలీసులు ఎరగదీసి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఈ జాంబీగాళ్ళకు మాత్రం మోత అయితే మోగిపోతుంది అనమాట మహారాష్ట్ర పోలీసులు తామంటే ఏంటో ఈ జాంబీగాళ్ళకైతే రుచి చూపించారు అయితే ఈ రోజు నుంచి మళ్ళీ ఈ మిగిలిపోయినటువంటి ఈ జాంబీగాళ్ళందరినీ కూడా వెతికే పనిలో పోలీసు వాళ్ళు అయితే ఉండారనమాట ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి అప్డేట్ ఈ విషయం పైన మళ్ళీ
ఏదైనా అప్డేట్ ఉంటే మీకు చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా, ఓకేనా? లేకపోతే ఏంది దారుణమేంది? అంటే మత ఘర్షణలు రేకెత్తించడానికి కావాలనే ముస్లింల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ను తగలబెట్టారని, జెండాలు తగలబెట్టారని చెప్పేసి అదొక దావానం లాగా ఆ వార్తనంతా కూడా వ్యాపింపజేసి అందరినీ రెచ్చగొట్టి గొడవలు జరిగేటట్టు చేశారు. ఏమి దారుణమయ్యా చూడండి ఇదంతా కూడా. ఆ విధంగా చేశారనే దానికి ఒక ఎవిడెన్స్ ఉండదా? ఎవిడెన్స్ ఉంటే చూపిండి, ఎవరైతే ఆ పని చేశారో వంగదీసి మెట్టుతో కొడదాం ఎవరైనా కానీ, అది ఎవరైనా కానీ. కానీ ఇదేంది, ఇది ఏమి లేకుండానే కావాలనే ఎంత దారుణాన్ని తెగబడతారో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.